వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ AI90. సో ఈరోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి డివ్ కంటైనర్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ కొన్ని ప్రాపర్టీస్ వాల్యూస్ ఎలా అప్లై చేయాలి, తర్వాత నెక్స్ట్ ఆ డివ్ అనే దానికి ఎలా మనం అప్లై చేయాలి అనేది, అంటే ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక దట్ మీన్స్ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, HTML HTML రైట్. నెక్స్ట్ సో ఇందులో హెడ్, నెక్స్ట్ బాడీ. ఓకే, ఈ బాడీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు ఈ ఫస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఈ రైట్ సైడ్ ఉంది కదండి అవుట్పుట్, దీనికి రిలేటెడ్గా ఒక పెద్ద డివ్ ఒకటి తీసుకుంటున్నాను. డివ్, సో డివ్ అనే ఒక కంటైనర్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్నాను. సో ఆ డివ్లో ఇంకొక అనదర్ డివ్ అనమాట. ఇప్పుడు ఇది బిగ్ డివ్ రైట్. సో ఇందులో ఒక చిన్న డివ్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఈ డివ్లో ఏం చేస్తానంటే నేను ప్రాపర్గా జస్ట్ ఒక H1 నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాను. వెల్కమ్ టు మై హోమ్ అనేది ఒక హెడ్డింగ్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఒకటి తీసుకున్నాను, పారాగ్రాఫ్. నెక్స్ట్ బటన్ తీసుకున్నాను, బటన్ రైట్. సో ఈ బటన్ వచ్చేసి సబ్మిట్ రైట్. సబ్మిట్ అనే బటన్ తీసుకున్నాను. సో ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూసాం. సో ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్గా ఈ రెండు డివ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఈ వెల్కమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్మిట్, ఇది ఒక డివ్లో ఉంది. మీకు ప్రాపర్గా అర్థం కావడం కోసం ఏంటంటే దానికి ఈ లోపల ఉన్న డివ్కి మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ కార్డ్. సో ఈ కార్డ్ అనుకుందాం మనం, కార్డ్. సో ఈ కార్డ్కి వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లో నెక్స్ట్ నేనేం చేస్తానంటే జస్ట్ ఎల్లో అని ఇచ్చా, ఎల్లో. ఓకే, సో ఎల్లో అని ఇచ్చి నేను ఈ డివ్కి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. క్లాస్ ఈక్వల్ టు CRT కార్డ్. సో ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో. ఎస్, ఇప్పుడు ఇది డివ్ మీకు ప్రాపర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఈ డివ్ అంటే ఓన్లీ మనకి 2 డివ్స్ ఉన్నాయి. ఈ డివ్ కంటైనర్ అనేది పైన బిగ్, నెక్స్ట్ అందులో సబ్ డివ్ అనమాట. ఇది వెల్కమ్ టు మై హోమ్ కార్డ్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇది ఒక కార్డ్. ఓకే, ఈ కార్డ్కి ఏం చేస్తారంటే కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ. టెక్స్ట్ అలైన్ సెంటర్. సో టెక్స్ట్ అలైన్ సెంటర్ అనగానే మనకు ప్రాపర్గా ఏంటంటే కార్డ్ అనేది ఇది అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇందులో ఫాంట్ కలర్స్ వచ్చేసి ఫాంట్ స్టైల్ ఒకటి అప్లై చేద్దాం. ఫాంట్ స్టైలు ఇటాలిక్ అని అప్లై చేశాను. తర్వాత నెక్స్ట్ కలర్ అప్లై చేద్దాం. కలర్ వచ్చేసి నేను జస్ట్ రెడ్ ఇచ్చాను. ఓకే, సో ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఎస్, ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్డుకి నేను బోర్డర్స్ చేయాలి. బోర్డర్స్ అంటే ఇది ఈ బోర్డరు, ఈ రైట్ సైడు బాటమ్, ఇది బాటమ్ లెఫ్ట్ అనమాట. ఓకే, ఇది టాప్ లెఫ్ట్, ఇది టాప్ రైట్, ఇది బాటమ్ రైట్. సో ఇది ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా మనం దీంట్లో కొన్ని బోర్డర్ రేడియస్ అప్లై, ఈ కార్డ్కి ఏంటంటే మనం బోర్డర్ రేడియస్ అనేది అప్లై చేద్దాం. ఏంటది బోర్డర్ రేడియస్ వచ్చేసి 20 పిక్సెల్ పెట్టాను. సో 20 పిక్సెల్ పెడితే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి మనకి కార్నర్ కొంచెం నీట్గా ప్రాపర్గా వచ్చినాయా లేదా. సో 20 కాకుండా మీకు ఇంకా 40 పెడితే మీకు ఏమవుద్దంటే అసలు ఉందా ఇలా. ఓకే, రైట్ సైడ్ కానీ సో 50 పెడదాం. ఓకే, ఇంకా కొంచెం నీట్గా మనకేంటంటే నీట్గా ఉందన్నమాట. ఓకేనా, అంటే ఈ డివ్ కంటైనర్లో మనకి ఏది కావాలన్నా కానీ దట్ మీన్స్ మీరు దాన్ని మీకు నచ్చిన వేలు మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఓన్లీ కార్డ్ అనమాట. ఈ కార్డుకి పైన ఉన్న
మనకి డైరెక్ట్గా ఒక పెద్ద డివ్ ఉంది కదా, ఆ డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, దాని పేరు కంటైనర్ అని పెట్టాను. కంటైనర్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి పెడుతున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆల్రెడీ మీకు తెలుసు, ఒకసారి చూడండి ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ నేను జస్ట్ ఓకే ఇది పెడదాం అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. సో కాపీ ఇమేజ్ లింక్. సో ఈ కాపీ ఇమేజ్ లింక్ మనం తీసుకొచ్చి డైరెక్ట్గా మనం ఇక్కడ ఏంటంటే యూఆర్ఎల్ ఓపెనింగ్ బ్రేస్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో Ctrl+V పేస్ట్ అని కొడితే మనకి ప్రాపర్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్, ఎప్పుడైతే మనం ఇమేజ్ తీసుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది మనం మెన్షన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి ఏంటంటే కవర్ అని పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ అని పెట్టాలి. తర్వాత మనకి ఈ రైట్ సైడ్ మొత్తం అంతా కూడా టోటల్ రావాలి, టోటల్ ఇమేజ్ అనేది రావాలి. సో మనకి హైట్ ఎంత పెట్టాలి, ఇమేజ్కి వచ్చేసి హైట్ వచ్చేసి 100 VH అని పెడదాం. 100 VH అంటే వ్యూ పోర్ట్ హైట్. ఓకే, వ్యూ పోర్ట్ హైట్. సో ఇది రాసాం కదా, ఈ సెలెక్టర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఈ పైన ఉన్న డివ్కి మనం ఏం చేయాలంటే CLSS క్లాస్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ కంటైనర్. ఓకే, కంటైనర్. సో కంటైనర్ పెట్టగానే ఒక్కసారి చూడండి మీరు ఇక్కడ ప్రాపర్గా. సో మనకి ఇక్కడ ఈ ప్రాపర్ మొత్తం అంతా కూడా 100 VH మొత్తం అంతా కూడా వ్యూ పోర్ట్ హైట్ విత్ అప్లికబుల్ అయింది. ఓకే, ఇక్కడ వ్యూ పోర్ట్ 50 VH అని పెడదాం, ఒకసారి ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. 50 VH పెడితే జస్ట్ 50% అనమాట. చూడండి ఇది మొత్తం ఇది అప్లికేషన్. సో మనకి రైట్ సైడ్ ఉన్న అవుట్పుట్ అనమాట. చూడండి 50% ఆక్యుపై చేసింది. ఓకేనా, సో ఇలా మనకేంటంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఎల్లో కాకుండా ఈ కార్డ్కి ఏం చేశానంటే జస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. వైట్ ఒకసారి కొంచెం చూస్తే మీకు ప్రాపర్గా నీట్గా ఇప్పుడు ఇంకా క్లారిటీగా కనపడుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఇందులో ఈ బటన్ ఉంది కదండి, ఈ బటన్కి నేను ఒక ఏమంటారు దానికి టెక్స్ట్, దట్ మీన్స్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. కలర్. సో యాక్చువల్గా బటన్ వచ్చేసి ఇక్కడ చూడండి బోర్డర్ కలర్ వచ్చేసి రెడ్. బోర్డర్ కలర్ వచ్చేసి రెడ్. నెక్స్ట్ బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్, 10 కాదు 5 పెడదాం ఎందుకంటే చిన్నగా ఉంది కదా, 5 పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ మ్యాచువల్గా మనం దీని హైట్ను కూడా పెంచుకోవచ్చు. ఓకే, హైట్ వచ్చేసి 30 పిక్సెల్. ఎవరికి ఇది, బటన్కి. రైట్, CLASS క్లాస్ ఈక్వల్ టు BUTTON బటన్. సో అది ప్రాపర్గా వర్క్ అవుతుంది లేదా, ఎస్. చూడండి ఇక్కడ బటన్ అనేది మనకి చేంజ్ అయిందా లేదా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఇలా మనం ఏంటంటే ఒక డివ్ కంటైనర్కి మనం ఎలా అప్లై చేయొచ్చు అని అంటే దానికి బోర్డర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, అందులో ఉన్న చూడండి ఇదేమో ఫస్ట్ డివ్, ఇదేమో సెకండ్ డివ్. రైట్, సో మనకి విత్ ఇన్ ద డివ్ ఏంటంటే చూడండి బోర్డర్ రేడియస్ని అప్లై చేసాం. తర్వాత నెక్స్ట్ అందులో టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్ అని రాసాము. తర్వాత నెక్స్ట్ దానికి కలర్ అప్లై చేసాము. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి 0, దట్ మీన్స్ వైట్ అని పెట్టాము. ఓకే, తర్వాత దీని యొక్క టోటల్ బిగ్ డివ్కి ఏం చేసామంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రాసాము. దాని మొత్తం హైట్ వచ్చేసి 100 VH అని రాయండి. ఓకే, 100 VH అంటే టోటల్ మనకి ఈ మొత్తం అంతా కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకేంటంటే ప్రాపర్గా మనకి కొన్ని ప్రాపర్టీస్ వాల్యూస్. సో డివ్ కంటైనర్ని ఎలా మనం బిల్డ్ చేయాలి. సో నేను ఇంకొక డివ్ కూడా తీసుకుంటున్నాను సేమ్ లైక్ దిస్. ఇక్కడ చూడండి సేమ్ ఇదే డివ్ని కాపీ చేశాను. Ctrl+C ఎంటర్, Ctrl+V అన్నాం. సో అగైన్ ఐఎమ్ ట్రయింగ్ టు చూడండి. ఓకే, మీ ఇష్టం, మీరు ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ అనమాట. మీకు ఫస్ట్ డివ్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలి. Ctrl+V. సో మీకు కోడ్ ఎంతో చాలా ఉంది సార్, చాలా ఉంది అంటారు. సో నేనేమంటానంటే మీరు ఫస్ట్ బేసిక్ అనేది స్ట్రాంగ్గా నేర్చుకుంటే బెటర్. ఇప్పుడు దీని యొక్క కార్డు చాలా ఎక్స్పాండింగ్ ఉంది సార్, నేను దీని హైట్ విడ్త్ మెన్షన్ చేసుకో, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి చూడండి, కార్డ్ యొక్క హైట్ వచ్చేసి
ఎంత పెడతారు? సమ్ 20 పిక్సెల్ పెట్టండి. 20 పిక్సెల్ కాదు, 50 పిక్సెల్. ఓకే, నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 80 పిక్సెల్. అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే చూడండి, కార్డు మొత్తం చాలా చిన్నగా అయింది, రైట్? సో ఇది కొంచెం 100 ఇద్దాం, 100 ఇద్దాం. ఇది వచ్చేసి 200 ఇద్దాం. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇలా అంటే చూడండి పిక్సెల్స్. ఓకే, ఓకేనండి. అంటే కార్డ్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ని ఎలా బిల్డ్ చేయాలనేది ఫస్ట్ మీకు డివ్ అనే కాన్సెప్ట్ నేర్పిస్తుంది. సో డివ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకేనండి. సో నేనేమంటానంటే మీరు ఫస్ట్ డివ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు 3 టైమ్స్. ఇప్పుడు చూడండి ఏంటంటే మనం ఈ బిగ్ కంటైనర్లో సో ప్యాడింగ్ అని అంటే ఏంటంటే మనకి ఈ బిగ్ కంటైనర్ డివ్కి ఈ లోపల ఉన్నటికి సమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి, దాన్నే ప్యాడింగ్ అంటారు. అంటే జస్ట్ ఇది తర్వాత మీకు ఫర్దర్గా వచ్చి ముందుకు వెళ్తున్న కొందుకి మీకు ఇంక ఈజీ అవుతుంది. సో ఇలా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అప్లై చేయొచ్చు, అది బిగ్ మెయిన్ డివ్ కంటైనర్కి. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ని తీసుకొని సో అందులో మనం ప్రాపర్గా ఇలా చేసుకుంటూ పోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం నీట్గా ప్రాపర్గా ఉంది. సో నేనేమంటానంటే మీరు ఈ డివ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. చూడండి నేను ఇక్కడ ఎన్ని డివ్స్ తీసుకున్నాను. ఇగో ఈ బిగ్ అనేది ఫస్ట్ది పెద్ద డివ్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఫస్ట్ దీన్ని డిజైన్ చేశా. ఓకే, డిజైన్ చేసిన తర్వాత సేమ్ కాపీ పేస్ట్ కొడితే మళ్ళీ ఇవి చూడండి ఆల్టర్నేట్గా మనకి మీకు సార్ నేను ఇందులో నేను టెక్స్ట్ చేంజ్ చేసుకుంటా అంటే చేసుకో. సో ఏంటంటే ఇక్కడ చూడండి వెల్కమ్ టు మై హోమ్ అన్నాం కదా, వెల్కమ్ టు మై కాలేజ్ అంతే. చేంజ్ అయిందా? రైట్. ఓకే సార్ నేను దీనికి వేరే ఇంకేదైనా చేంజ్ చేసుకుంటా అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ బూట్ స్ట్రాప్స్ అండి. బూట్ స్ట్రాప్స్. సో బూట్ స్ట్రాప్స్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి హెడ్డింగ్లో అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్గా ఒకసారి వినండి. సో మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళి దట్ మీన్స్ బూట్ స్ట్రాప్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఒకటి వస్తుంది. ఓకే, సో అందులో ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ అనేది ఒక డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి సిఎస్ఎస్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేయండి, కాపీ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఎంటర్, కంట్రోల్ వి పేస్ట్, ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సిఎస్ తర్వాత ఇంకో జేఎస్ అని ఉంది, ఇది కూడా కాపీ చేయండి, కంట్రోల్ వి, ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ బూట్ స్ట్రాప్స్ ఇక్కడ ఇది ఒకటి, ఇది కూడా కంట్రోల్ వి, రైట్. సో ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ సార్ ఈ బూట్ స్ట్రాప్స్ వల్ల యూజ్ ఏంటి సార్ మీరు అడగవచ్చు. సో ఒకసారి నేను చూడండి, ఇప్పుడు ఈ బటన్ అనేది నేను ఇలా రాయాలి అంటే కొంచెం తీసుకుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఒకసారి చూడండి BUTTON బటన్. ఓకే, సమ్ స్టార్ట్ అని రాశాను. ఓకే, ఇక్కడ చూడండి CLASS క్లాస్ ఈక్వల్ టు BTN స్పేస్ BTN హైఫన్ ప్రైమరీ, BTN హైఫన్ ప్రైమరీ అని సరే ఇవన్నీ తీసేద్దామా, ఇవన్నీ తీసేద్దాము ప్రాపర్గా మీకు నాలెడ్జ్ అది రావడం కోసం. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమి రాదు. ఓకే, BUTTON బటన్ స్టార్ట్. ఓకే, స్టార్ట్ అని రాశాను. తర్వాత నేను ఇక్కడ CLASS క్లాస్ ఈక్వల్ టు BTN స్పేస్ హైఫన్ ప్రైమరీ అని క్లిక్ చేశాను. ఒకసారి ఇక్కడ చూడండి, రైట్. ఇక్కడ CSS కోడ్ కూడా తీసేద్దాము, కంట్రోల్ ఏ, డిలీట్. ఒక్కసారి చూడండి రన్ అన్న. సో ఇక్కడ నేను ఏం అప్లై చేయలేదండి, రైట్. సో ఇక్కడ నేను దట్ మీన్స్ CSS అనేది యూజ్ చేయలేదు, అంటే డైరెక్ట్గా బూట్ స్ట్రాప్ అనమాట. ఇక్కడ చూడండి దట్ మీన్స్ ప్రైమరీ అన్నాం. నెక్స్ట్ ప్రైమరీ తర్వాత కొన్ని ఉంటాయి బూట్ స్ట్రాప్స్ అనమాట, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంట్రోల్ C, నెక్స్ట్ ఎంటర్, కంట్రోల్ V, ఎంటర్, కంట్రోల్ V, ఎంటర్, కంట్రోల్ V, ఎంటర్, కంట్రోల్ V, ఎంటర్. ఒక్కసారి చూడండి ఇక్కడ ప్రైమరీ, నెక్స్ట్
secondary, next danger, okay, next danger, next success, next info. ఒకసారి రన్ చేసి చూద్దామండి, ఒకసారి చూడండి, రైట్. సో ఇలాగ మనకి ఏంటంటే బటన్స్ చూడండి ప్రాపర్గా ఎలా మనకి స్టార్ట్ 1 స్టార్ట్, మనం ఇక్కడ ఏ సిఎస్ఎస్ అనేది మనం అప్లై చేయలేదు, వితౌట్ సిఎస్ఎస్. సో ఇలా మనం అనేది యూజ్ చేసాం. సార్ నేను ఇక్కడ ఇలా కాదు, నాకు అవుట్లైన్ కావాలి అని అంటే ఓకే, అవుట్లైన్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఓకే, కంట్రోల్ ఇక్కడ BTN outline ప్రైమరీ, ఒకసారి ఎంటర్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి అవుట్లైన్, ఓకే, అవుట్లైన్ అనమాట. ఓకే, సో ఇలా మీకు నచ్చి తర్వాత నెక్స్ట్ BTN అవుట్లైన్, తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ రిలేటెడ్గా. సో ఇవన్నీ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో హౌ టు యూజ్ బూట్స్ట్రాప్ అంటే చూడండి, బూట్స్ట్రాప్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ సమ్ కోడ్ ఉంటుంది, అంటే రీయూజబుల్ కోడ్. సో దాన్ని మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం షార్ట్ కట్ కీలో BTN ప్రైమరీ, సెకండరీ, డేంజర్, సక్సెస్, ఇన్ఫో, ఈ అవుట్లైన్ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ డిజైన్ చేస్తారు. సో డైరెక్ట్గా మనం వీటిని యూజ్ చేసుకుంటూ వితౌట్ సిఎస్ఎస్, ఓకే, సో డైరెక్ట్లీ మనం ఇక్కడ డెకరేషన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.